హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీరు జియో నెంబర్ యూజ్ చేస్తున్నట్లయితే జియో నెంబర్ నుంచి మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు మీ యొక్క జియో సిమ్ కు రీవెరిఫికేషన్ చేసుకోండి, లేదంటే సిమ్ అనేది బంద్ అయిపోతుంది అని చెప్పేసి మీకు అనౌన్స్మెంట్ వస్తున్నట్లయితే మీరు ఈజీగా మై జియో యాప్ ద్వారా రీవెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓన్ గా మన యొక్క మై జియో యాప్ ద్వారా రీవెరిఫికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మీ దగ్గర జియో నెంబర్ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు మై జియో యాప్ అనేది ఓపెన్ చేయాలి. మై జియో యాప్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ లోనే ఇలా వస్తుంది అనమాట. రీవెరిఫికేషన్ పెండింగ్, రీవెరిఫై నౌ అని చెప్పేసి ఇలా ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మీకు ఇలా ఆప్షన్ రాకుంటే ప్లే స్టోర్ కి వెళ్ళి మీ యొక్క మై జియో యాప్ ను అప్డేట్ చేసుకోండి. మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రీవెరిఫై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ చదువుకున్న తర్వాత సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇలా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫై యువర్ మొబైల్ నెంబర్స్, ఇక్కడ వచ్చేసి నా పేరు మీద 2 సిమ్ములు ఉన్నాయి కాబట్టి ఈ 2 సిమ్ములకు రీవెరిఫై చేసుకోమని నాకు కాల్స్ వస్తున్నాయి. అందుకోసం చెప్పేసి ఇక్కడ 2 నెంబర్లు షో చేయడం అయితే జరిగింది. సింపుల్ గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సిమ్ నేను ఆల్రెడీ ఆధార్ తోటి తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది లాస్ట్ 4 డిజిట్ రావడం అయితే జరిగింది అనమాట ఆటోమేటిక్ గా. ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఓటర్ ఐడి తోటి మీరు సిమ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ మార్క్ పెట్టేసి సింపుల్ గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ యువర్ ఫోటో, మనము ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేయాలన్నమాట. సెల్ఫీ ఫోటో. ఈ సెల్ఫీ ఫోటో తీసుకునేటప్పుడు మనము లైట్ కి ఎదురుగా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అనేది ప్లెయిన్ గా ఉండాలన్నమాట. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ మనము వైల్ యూజింగ్ ది యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ గా ఓపెన్ కెమెరా అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి రెడ్ రాకుండా గ్రీన్ లో రావాలన్నమాట. గ్రీన్ లో వచ్చినట్లయితే మనకు ఓకే అయిపోతుంది. సింపుల్ గా గ్రీన్ వచ్చిన తర్వాత కెమెరా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్ ప్రివ్యూ రావడం అయితే జరిగింది. సింపుల్ గా మనము ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్, ఇక్కడ నా పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డాక్యుమెంట్ నెంబర్, ఆధార్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బై సెలెక్టింగ్ ప్రొసీడ్ హియర్ బై డిక్లేర్ ఇవన్నీ కరెక్ట్ గా వచ్చినట్లయితే సింపుల్ గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీవెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి మనకు ఈ 2 నెంబర్లు కూడా రావడం అయితే జరిగింది అనమాట. ఇవి మనకు కన్ఫర్మేషన్ మెయిల్ లేదంటే కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. 1 గంట లేదంటే 1 గంటన్నర లోపలనే మనకు వెరిఫికేషన్ స్టేటస్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్ గా మీ యొక్క సిమ్ కు రీవెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.